సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. చిత్రం బళారే చిత్రం తర్వాత నరేష్ చేసిన తర్వాత వెంటనే అది రిలీజ్ అయింది. కానీ అదృష్టం గ్యాంగ్ లీడర్ ఒకేసారి రిలీజ్ అయింది ఒకే రోజు. ఓకే. బట్ ఓపెనింగ్స్ అంత బాగా వచ్చింది. అంటే ఏంటి, కాంచన్ సీత మంచి సినిమానే, వీళ్ళు ఏదో కొంచెం డిఫరెంట్గా సినిమా తీస్తారని జేఎస్కే కంబైన్స్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చింది. బట్ మధ్యాహ్నం నుంచి పడిపోయింది, ఎవరికీ అర్థం కాలేదు అదృష్టం. అంటే ఏంటంటే అదృష్టం సినిమాలో ఫేట్ ఒక క్యారెక్టర్, మనకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవడం, కృష్ణుడో రాముడో లేకపోతే ఏదో లక్ష్మియో ఏదో ఒక దేవతో లేదా దేవుడు. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ని ఫేట్ అని పెట్టాం, డెస్టినీ. అవును. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే సత్యనారాయణ గారు చేశారు. అది కూడా ఫాలో అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడుతుంది, డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా మాట్లాడుతుంది. అంటే ఒక బార్కి వెళ్తే బార్లో బార్ అటెండర్ లాగా అలాగా. సో ఎవ్రీథింగ్ అది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్. అది చూసాను. ఆనంద్ మిలిన్ మ్యూజిక్, సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. జేఎస్కే కంబైన్స్ అంటే జయసుధా కపూర్ కంబైన్స్. మేరా పతి సిర్ఫ్ మేరా హై, అదే దాని రిజల్ట్ ఎలా ఉందండి? అది నాట్ బ్యాడ్, అది. బట్ కలికాలం ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మాకు. ఆది దంపతులు ఇది కూడా 100 days ఆడింది. ఆ రోజులో 100 days కదా. అదేంటి కాంచన్ సీత కూడా 100 days. ఆది దంపతులు 100 days, కాంచన్ సీత అండ్ కలికాలం, ఈ 3 సినిమాలు బాగా హిట్ అయింది. బట్ అదృష్టం, వింతకోళ్ళు అండ్ ఇది హ్యాండ్సప్ సూపర్ ఫ్లాప్. సో అది అది అయ్యేసరికి భయం వేస్తుంది. హ్యాండ్సప్ అనేసరికి భయం వేస్తుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎంత ఎవ్రీథింగ్ వీ లాస్ట్. అంటే ఏమైపోతుందంటే యూ డోంట్ పే అండ్ ప్రాపర్ టైం, యూ ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్లు. నాకు మరీ ఇట్లా అందరూ అప్లోడ్లో రావడం అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వెన్ యూ కాంట్ స్ట్రగుల్. సో ఏమంతా ఎందుకు వచ్చింది బాబు, ఉన్నదంటే త్వరగా అమ్మేసి క్లియర్ చేసేయండి. సో యూ కీప్ లూజింగ్ యువర్ ప్రాపర్టీస్. సో ఆల్ 3 films వీ లాస్ట్ ప్రాపర్టీ. ఇలా అనిపించిందా అండి? అంటే హీరోయిన్గా మీరు చాలా ఎర్న్ చేసి ఉంటారు కదా, అది సినిమాల ద్వారా కొంత నష్టపోయానని అనుకున్నారు? కొంత ఏంటి, అసలు చాలా పోయింది ఆ సినిమా. ఎందుకంటే వెన్ టోటల్ మిజరబుల్ ఫ్లాప్స్ అయినప్పుడు ప్రాబ్లం, చిన్న సినిమాలు ప్రాబ్లం అవుతుంది. ఇంకా పెద్ద హీరో ఉంటే అట్లీస్ట్ ఓపెనింగ్స్ అవన్నీ వస్తుంది. వెన్ యూ మేక్ అ స్మాల్ బడ్జెట్ మూవీస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అందువల్ల వీ కుడ్ నాట్ రికవర్. బట్ చాలా భయం వేస్తుంది. బాగా సినిమా అంటే ప్యాషన్, ఎన్ని సినిమాలు చూస్తాం, అన్నీ చూసిన ఎక్కువ. ఆ రోజుల్లో ఇంగ్లీష్ పిక్చర్స్ కానీ అదర్ లాంగ్వేజెస్, టీవీ కూడా లేని రోజుల్లో కూడా 8mm ఇది అది ప్రొజెక్టర్లు తెచ్చుకుని అట్లా. అంటే ఇవన్నీ నాకు వచ్చిందంతా బికాస్ ఆఫ్ బాలచంద్ర గారు అండి, అదే అట్లా. సో ఆ గ్రూప్ అంతా అట్లాంటి గ్రూప్. ఆయన కమల్ కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ సినిమాలో. అందరు వెళ్ళండి ప్రొజెక్టర్, సినిమాలు తేవడం, వేయడం, మేమందరూ చూడడం, అట్లా ఒక ఇదిలా ఉండేది. సినిమా లవర్స్ అలా ఉండేది. అందరిని తీసుకుని ఎక్కడ అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే అందరూ సినిమాకి వెళ్ళాం. బాలచంద్ర గారు యూనిట్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమాలు, ఇంగ్లీష్ పిక్చర్స్ అన్నీ చూసేవాళ్ళం. ఎందుకంటే ఆ వాటి నుంచి మనం నేర్చుకోవడానికి ఎక్కువ ఉంటుంది కదా. అందుకని ఇవన్నీ అక్కడి నుంచి వచ్చిన. మీ జనరేషన్, మీ టైంలో వచ్చిన వాళ్ళలో అందరికీ ఎక్కడో చోట ఒక చిన్న గ్యాప్ వచ్చి కొద్దిగా కెరీర్ వేరే అంటే గృహస్థ జీవితానికి వెళ్ళటం సంథింగ్ అలా జరిగింది కదా. నిరంతర క్రియాశీలత్వం అంటారే, మీరు మటుకు 1972 నుంచి ఈ రోజు వరకు బ్రేక్ తీసుకున్నదే లేదు, అలా జరిగిపోతూ ఉంది. మెటర్నిటీ తప్ప. తాండ్ర పాపారాయుడు ఆ సినిమాలో అయితే అది పాపం నేను నిజంగా చాలా ఇబ్బంది పెట్టేశాను. కృష్ణరాజు గారు అని, ఆయన ప్రొడ్యూసరు. షూటింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే దట్ షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఈవినింగ్ ఐ గాట్ ఎ రిజల్ట్ దట్ ఐఎమ్ క్యారీ రిపోర్ట్, ప్రెగ్నెన్సీ రిపోర్ట్. ఆ రోజు వచ్చి పాజిటివ్ అని వచ్చి రాగానే సో హ్యాపీ. అండ్ మా ఆయన తర్వాత అయిపోయిన తర్వాత ఫస్ట్ పర్సన్ నేను అది షేర్ చేసుకుంది జయప్రదతో. షీ వాజ్ షూటింగ్ విత్ మీ, తను కూడా ఉంది ఆ సినిమా, తాండ్ర పాపారాయుడు. సో అది అయిపోయింది అనుకున్నాం, ఏముంది 3-4 monthsలో అయిపోతుంది అలానే. అది ఆ కాస్ట్యూమ్స్ ఎంత డిఫరెంట్ కదా. అది రాజులు ఏమంటారు హిస్టారికల్ మూవీ కదా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ లైక్ ఆల్ దోస్. అట్లా ఉంటే అలాంటి సినిమాలు చేసేదానికి కాదు. కిరీటాలు పెట్టుకోవడాలు ఇవన్నీ ఎక్కడ మోస్తామని చిన్నప్పటి నుంచి ఇస్ టు అవాయిడ్. కొన్ని వెళ్తే వద్దు అనుకుంటే డబ్బు కోసమనో చేసుంటాం మేము, కొన్ని చెత్త క్యారెక్టర్లు కూడా చేసాం డబ్బు కోసం. బట్ మరీ ఇలాంటి కాస్ట్యూమ్స్ కూడా వేసుకుని ఏదో చేసి క్యారెక్టర్ చేయాలి,
ఇలాంటి వేషాలు వేయడం అన్నది అస్సలు అదిగాక మీరు సహజత్వాన్ని కోరుకుంటారు కదా. అస్సలు ఇలాంటి డ్రెస్ ఏది ఎట్ట ఉంటుందో తెలియదు. ఆ డ్రెస్సులు వాళ్ళు ఇక్కడ ఇట్లా పెడతారండి, ఇది ఇక్కడ కట్టేస్తారండి, ఊపిరి పీల్చలేరండి, ఇవన్నీ ఎందుకు అని ఎంబారసింగ్గా ఉంటుంది అని అని అనుకుని ఇవన్నీ భయపడేదాన్ని, అందుకని చేసేదాన్ని కాదు. కానీ ఈ సినిమా కాదని చెప్పలేము, ఎందుకంటే వన్స్ అగైన్ కృష్ణరాజు గారు వాళ్ళ బ్యానర్లో ఆల్మోస్ట్ 9 ఫిల్మ్స్ ఐ డిడ్, గోపికృష్ణ బ్యానర్లో. అండ్ దెన్ అగైన్ దాసనారాయణ రావు, మరి ఆయన గురువు గారు ఏం చెప్తే అసలు ఒప్పుకోకపోతే తడతాడు ఆయన. సో అందుకని ఒప్పుకున్నాం. తెలియగానే ఆ సినిమా బాగా డిలే అయిపోయింది. డిలే అయిపోయి అంటే 3 monthsలో అయిపోతుంది, 4 monthsలో అయిపోతుంది అనుకున్నది కరెక్ట్గా 8th month దాకా వచ్చింది షూటింగ్. 8th జస్ట్ 1 month డెలివరీ ముందు. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటుంది, అది హైదరాబాద్లో తీశారు. అక్కడ హైదరాబాద్లో అప్పుడు ఏదో నేను అంటే ఎండ, చెన్నైలో విపరీతమైన ఎండ ఇది ఉంటే అప్పుడు నేను చెప్పాను, నేను చెన్నైలో షూటింగ్ చేయను. రాజుగారు చెప్తారు, నీ కోసమని నువ్వేమో చెన్నైలో చేయను, నువ్వు హైదరాబాద్లో పెడితేనే చేస్తాను, నువ్వు ఎంత టార్చర్ చేస్తావు నన్ను అని. ఎండ అంటే ఆ కాస్ట్యూమ్స్ వేసుకోలేకపోయాను, వేడికి చెమటలు పోసేసినది. 8 months అంటే ఇంట్లో అపోట్. సో ఇంకా హైదరాబాద్లో కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది అనేసి ఇంకా ఐ థింక్ జూలైలోనూ ఇప్పుడు ఐ షార్ట్ ఇన్ హైదరాబాద్. ఎలా ఎనర్జైజ్ అవుతారు అని నేను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాలు 45 సంవత్సరాలు ఒకే శృతిలో పనిచేస్తూ వెళ్తున్నారు కదా, అలసట కానీ ఏమీ లేదు. ఇప్పుడు కూడా సెట్కి అలాగే ఫ్రెష్గా వస్తారు, అలాగే పనిచేస్తారు. అంటే ఒకటండి, ఐఎమ్ సో యూస్ టు ఇట్. సినిమా అన్నది అలవాటైపోయింది పని. మా అమ్మ, మా పిల్లలు చెప్తారు, అమ్మ నువ్వు పని లేకుండా ఇంట్లో కూర్చుంటే మాత్రం ఐ డోంట్ థింక్ యూ విల్ సర్వైవ్ ఆల్సో. అలా మీకు కొంచెం జూనియర్ కదా శ్రీదేవి గారు, ఆవిడతో నేను కలిసి పనిచేశాను ఒక యాడ్ ఫిల్మ్ కోసం. ఆ టైంలో నేను ఆవిడని అడిగాను, ఎందుకు మేడం కంటిన్యూస్ చేయొచ్చు కదా, ఏమి ఇంత ఖాళీ ఎందుకు మీరు అలా కోరుకుంటున్నారు ఎందుకు అని. నెరియ పనిరుకం ఇని ఎన్న పండ్రదు అని ఆవిడ అన్నారు. కానీ అటువంటిది మీలో కనిపించదు. ఇప్పుడు పోటీ పడి చేస్తూనే ఉంటారు. శ్రీదేవి వచ్చి ఇంకా చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి చేస్తున్నది, 4-5 years నుంచి చేస్తున్నది. దాని తర్వాత అంటే తన ఆలోచన ఏంటో మనకు తెలియదు. బట్ నాదంటే నేను అట్లా యాజ్ స్టార్టెడ్ ఏజింగ్, నా ఏజ్ ప్రకారంతో పాటు క్యారెక్టర్స్ కూడా అలాగే. నేను 12 కాపురంలో జమున గారు పెద్ద హీరోయినే కదా. అంటే మీరు చెయ్యాలనుకోవడమే కాకుండా ఇండస్ట్రీ మీకోసం అలా స్పేస్ ఉంచుతూ వస్తుంది కదా. అంటే ఎక్కడో ఒకటి నేను చెప్పాను, గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నది కూడా ఆ ఫీల్ అలాగే కంటిన్యూ అయిపోయి మంచి మంచి గొప్ప క్యారెక్టర్లు చేయడం. దాని తర్వాత ఒక తల్లి అంటే ఓకే, తల్లి అంటే ఇలాగే ఉండాలి, ఆ సహజత్వం అన్నది ఎక్కడో హెల్ప్ మీ టు కంటిన్యూ యాజ్ అ మదర్ ఆల్సో. అవును, ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో మీకు సబ్స్టిట్యూట్ లేదు. బొమ్మరిల్లు మదర్ కావాలంటే మీరే, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు మదర్ కావాలంటే మీరే, శతమానం భవతి మదర్ కావాలన్నా మీరే. అంటే ఇట్స్ మోర్ లైక్ మన ఇంట్లో మన తెలుగు, మన ఇళ్ళల్లో ఎట్లా మాట్లాడుకుంటామో అలా మాట్లాడుకుంటాం కదా. అందుకని ఇంక సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు కూడా అలాగే మాట్లాడతాను. అల్లెస్ అక్కడ ఏదో చాలా డ్రామటైజ్ చేసి ఆ డైలాగ్ అటు ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాను, తెలిసిపోతుంది నేను యాక్ట్ చేస్తున్నానని. లేదు, అది న్యాచురల్గా ఉంటే డైలాగ్ ఉంటే మాత్రం నేను ఇంట్లో మాట్లాడినట్టే మాట్లాడతాను. హీరోయిన్ల మధ్య గొడవలు ఉంటాయి, అది సహజం, మామూలుగా ఏదో సెట్లో ఉంటాయి కదా. కానీ గొప్ప స్నేహం కూడా ఉంటుంది. మీరు జయప్రద గారి స్నేహం చూస్తే చాలామంది అసలు ఆశ్చర్యపోవాలి, ఏమి ఒకే రంగంలో ఉంటూ ఇన్ని ఏళ్ల స్నేహం ఎలా సాధ్యపడింది? అంటే తెలుగులో వచ్చేసరికి నేను జయప్రద ఎక్కువ ఫ్రెండ్స్ అని అందాన్ని. యాక్చువల్గా నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళు శ్రీప్రియ గారు అండ్ రాధిక గారు. ఇన్ఫ్యాక్ట్ నేను మా ఇల్లు రెనోవేషన్ జరిగినప్పుడు ఒక 3 ఏళ్ళు నేను రాధిక ఇంట్లోనే ఉన్నాను. మా పిల్లలు, నేను, మా వారు, మా అమ్మ అంటే మా అమ్మ మా నాన్నగారు అప్పుడు ఉండేవారు. సో ఇంత ఇన్ఫ్యాక్ట్ నేను రాధిక ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా ఈ పాస్ట్ అవి. సో అట్లా మేము అంతా ఫ్రెండ్స్, రాధిక, నేను, అలాగే శ్రీప్రియ. ఇప్పటికి కూడా మేము అట్లాగే కంటిన్యూ అవుతున్నది ఆ ఫ్రెండ్షిప్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ జయలలిత గారి గురించి మాట్లాడుతున్నాం, లాస్ట్ రాధిక కూతురు మ్యారేజ్లోనే శశికళ గారు వచ్చారు. ఎందుకంటే అప్పటికి కొంచెం ఆమెకి హెల్త్ బాగోట్లేదని అందరికీ మాకు తెలుసు. సో ఎక్కడికి రావట్లే జయలలిత గారు బయటికి.
ఈమె వచ్చారు పెళ్ళికి. వస్తే నేను చెప్పా, ఈసారి తప్పకుండా అమ్మని కలవాలి నేను, మీరు ఎట్లానే ఏర్పాటు చేయండి. అలా నితిన్ గారిని పరిచయం చేశాను శశికళ గారికి. సో ఫస్ట్ శశికళ గారిని జయలలిత గారు నాకు పరిచయం చేశారు. ఎప్పుడంటే ఐ థింక్ 80s. చెన్నై టు ఢిల్లీ ఫ్లైట్ ఉండేది, డైరెక్ట్ చెన్నై ఢిల్లీ వయా హైదరాబాద్. అప్పుడు ఏ 300 పెద్ద ఫ్లైట్ ఉండేది, 300 ఫ్లైట్. 320 వచ్చే ముందు 300 కదా. సో ఆ టైం అది ఆ 300 ఫ్లైట్ ఉన్నప్పుడు మ్యాసివ్ ఫ్లైట్ అది అసలు మనకి. సో అందరూ 300 ఫ్లైట్ అది. దాంట్లో మార్నింగ్ 6 o'clock ఉంటుంది ఆ ఫ్లైట్. చెన్నై 6 o'clock, 4 o'clock లేవాలి. పెద్ద తలకాయ నొప్పి మాకు ఆ ఫ్లైట్ అంటే. కానీ అది ఎక్కువ యూస్ఫుల్, ఎందుకంటే అక్కడ 6 అంటే వితిన్ 1 hour వీఆర్ హియర్. 9 o'clock షూటింగ్, 9:30కి అంతా సెట్కి వచ్చేసేవాళ్ళం. సో అట్లా ఆ ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నప్పుడు జయలలిత గారు ఢిల్లీ వెళ్తున్నారు. సో ఆమె ముందే వచ్చేసరికి కూర్చునేసారు ఎయిర్క్రాఫ్ట్లో, నేను వెనకాల ఉన్నాను. సో ఐ జస్ట్ ఎంటర్ అవ్వగానే లోపల ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ సీట్లో ఆమె కూర్చుని అన్నారు. నన్ను చూడగానే నేను ఆమెకు నమస్కారం పెట్టాను. నమస్కారం పెట్టగానే చాలా వాజ్ వెరీ హ్యాపీ. షీ సెడ్, దిస్ ఇస్ శశికళ. ఫస్ట్ టైం పరిచయం చేశారు. దిస్ ఇస్ శశికళ, షీస్ మై ఫ్రెండ్, అండ్ దిస్ ఇస్ జయసుధ, షీస్ వెరీ స్వీట్ అండ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. చాలాసేపు ఆమెకి చెప్తా ఉన్నారు తమిళ్లో.